ఓం శాంతి 15/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చాలా అవసరం. ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్. ఈ యోగ బలము ద్వారా మీరు సేవాదారులుగా, గుణవంతులుగా అవ్వగలరు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ యోగమైతే నేర్చుకుంటూ ఉన్నారో అదే అన్నిటికంటే సాటి లేనిది, అద్భుతమైనది ఎలా? జవాబు: ఇంతవరకు ఏ యోగాలైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో అవన్నీ మనుషుల జతలో యోగాన్ని జోడించడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు నిరాకారుడితో యోగం జోడిస్తారు. నిరాకారాత్మ, నిరాకార తండ్రిని స్మృతి చేయడమే అన్నింటికంటే విలక్షణమైన విషయం. ప్రపంచంలోని వారు ఎవరైనా ఒకవేళ భగవంతుడిని స్మృతి చేసినా పరిచయము లేకుండా స్మృతి చేస్తున్నారు. తండ్రి పేరు తెలియదు, రూపం తెలియదు, ఉండే స్థానము, గుణాలు, కర్తవ్యం ఏమీ తెలియకుండా స్మృతి చేస్తారు. కర్తవ్యం తెలియకుండా ఎవరైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా స్మృతి చేస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలకు మొట్టమొదట తండ్రి పరిచయం లభించింది. బిడ్డ జన్మిస్తూనే ఆ చిన్న బిడ్డకు మొట్టమొదట తల్లిదండ్రుల పరిచయం లభిస్తుంది. మీలో కూడా రచయిత అయిన తండ్రి పరిచయము లభించిన వారు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రియే అని, వారి మహిమని అందరికీ తెలపాలి అని కూడా పిల్లలకు తెలుసు. శివాయ నమః అని కూడా వారి మహిమను గానం చేస్తారు. అయితే బ్రహ్మాయ నమః, విష్ణువే నమః అనే పదాలు శోభించవు. శివాయ నమః బాగా శోభిస్తుంది. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అనే పదాలు శోభిస్తాయి. వారిని దేవతలు అని అనవలసి వస్తుంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. ఎవరైనా వస్తే మొట్టమొదట వారికి తండ్రి మహిమను తప్పకుండా తెలపాలి. వారు సుప్రీం తండ్రి. తండ్రి మహిమను ఎలా వినిపించాలో పిల్లలు మర్చిపోతారు. మొదట వీరు సుప్రీం తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని అర్థం చేయించాలి. ముగ్గురిని స్మృతి చేయాల్సి వస్తుంది. వాస్తవానికి శివబాబా ఒక్కరినే 3 రూపాలలో స్మృతి చేయాలి. ఇది పక్కా చేసుకోవాలి. మీకు తండ్రి మహిమ తెలుసు, అందుకే వారిని మహిమ చేస్తారు. వారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినే. రాయి రప్పలలో ఉన్నారు అనేశారు. మనుషులలో కూడా వారు ఉన్నారు అని అంటారు. కానీ మానవ శరీరంలో సదా ఉండలేరు కదా. తండ్రి కేవలం అప్పుగా తీసుకుంటారు బ్రహ్మబాబా శరీరాన్ని. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఇతడి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను. కావున మొట్టమొదటి విషయం తండ్రి సదా సత్యము అని పక్కా చేయాలి. వారే సత్యనారాయణ కథను వినిపిస్తారు. ఆ సత్యమైన తండ్రియే నరుని నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యమే ఉండేది. అది ఎలా తయారైంది? ఎవరు తయారు చేశారు? కథ ఎప్పుడు వినిపించారు? రాజయోగమును ఎప్పుడు నేర్పించారు? ఇవన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మిగిలిన అన్ని యోగములు మనుషులను మనుషులతో జోడిస్తాయి. మనుషుల యోగము పరిచయ సహితంగా నిరాకారుడి జతలో జోడింపచేసే యోగము మరొకటి లేదు. ఈ రోజులలో భలే శివుడితో యోగం జోడిస్తారు, పూజిస్తారు. అయితే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఈ సాకార ప్రపంచంలోనే ఉంటారు అని కూడా అర్థం చేసుకోరు. తికమకపడి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ అయితే మొట్టమొదట సత్యుగంలో ఉండాలి అని వారు భావిస్తారు. ఒకవేళ సత్యుగంలో ప్రజాపిత బ్రహ్మ ఉండి ఉంటే సూక్ష్మ వతనంలో ఎందుకు చూపించారు? వారికి అర్థం తెలియదు. ఈ సాకార బ్రహ్మ కర్మ బంధనంలో ఉన్నారు. ఆ సూక్ష్మ బ్రహ్మ కర్మాతీతుడు.
ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు ఎప్పుడు వచ్చి జ్ఞానం ఇస్తారో అప్పుడు మీరు ఇతరులకు వినిపిస్తారు. తండ్రి పరిచయం ఎవరికైనా ఇవ్వడం చాలా సులభం. ఆ ఒక్కరిని గురించి అర్థం చేయించాలి. తండ్రి సర్వాత్మలకు అనంతమైన తండ్రి. ఎవరికైనా పరిచయం ఇవ్వడంలో ఏ కష్టము లేదు, చాలా సులభం. అయితే నిశ్చయం లేకుంటే, అభ్యాసం లేకుంటే ఎవరికీ అర్థం చేయించలేరు. జ్ఞానం ఎవ్వరికి ఇవ్వకపోతే అజ్ఞానులు అని అర్థం. జ్ఞానం లేకుంటే భక్తి ఉంటుంది కదా, అనగా దేహ అభిమానం ఉంది. దేహి అభిమానులలోనే జ్ఞానం ఉంటుంది. మనము ఆత్మలము. మన తండ్రి పరంపిత పరమాత్మ, వారే తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా, తండ్రి ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యం కూడా తెలిపించారు. అంతేకాక తమ కర్తవ్యంను కూడా తెలిపారు. మనుషులైతే శివ శంకరులను కలిపి ఒక్కటిగా చేసేసారు. శంకరుడు మూడవ నేత్రం తెరుస్తూనే వినాశనం అయిపోతుంది అని అంటారు. ఇప్పుడు బాంబుల ద్వారా, ప్రకృతి బీభత్సవాల ద్వారా వినాశనం జరుగుతుంది. శివశంకర మహాదేవ అని అంటారు. ఈ చిత్రం యథార్థమైనది కాదు. ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలు. అక్కడ ఇటువంటి విషయాలు ఏవీ లేవు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఒక దేహధారి. ఎంతోమంది పిల్లలు ఉన్నారు కనుక ఈ చిత్రాలన్నీ పూజించుటకే ఉన్నాయి. ఇతను వ్యక్తము అని, అతను అవ్యక్తమని తండ్రి అర్థం చేయించారు. అవ్యక్తమైనప్పుడు ఫరిస్తాగా అవుతారు. మూలవతనము, సూక్ష్మవతనము రెండు తప్పకుండా ఉన్నాయి. సూక్ష్మవతనంలోకి కూడా వెళ్తారు. ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఇప్పుడు మనిషిగా ఉన్నారో వారే ఫరిస్తాగా అవుతారు. రాజ్యం కూడా చిత్రాలలో చూపించారు. మళ్ళీ ఇతడు రాజ్య పాలన చేస్తాడు. సూక్ష్మవతనం యొక్క చిత్రం లేకుంటే ఇతరులకు అర్థం చేయించడము కష్టమయ్యేది. వాస్తవానికి విష్ణువుకు చతుర్భుజ రూపం లేనే లేదు. ఇది భక్తి మార్గంలోని చిత్రం. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మయే పతితము నుండి పావనంగా అవుతుంది. పవిత్రమై తన ధామానికి వెళ్ళిపోతుంది. ఆత్మలు నిరాకార ప్రపంచంలో ఉంటాయి. ఇక్కడ సాకారులు ఉన్నారు. పోతే సూక్ష్మవతనం గురించిన ముఖ్యమైన కథ ఏదీ లేదు. సూక్ష్మవతన రహస్యమును కూడా తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. కనుక మూలవతనము, సూక్ష్మవతనము, తర్వాత స్థూలవతనము ఉన్నాయి. మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి. భక్తి మార్గంలో కూడా బాబాను ఓ భగవంతుడా, ఓ ప్రభువా అని అంటారు. అయితే వారెవరో తెలియదు. ఎల్లప్పుడూ శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివ దేవత అని ఎప్పుడు అనరు. బ్రహ్మ దేవత అని అంటారు. శివుడిని పరంపిత పరమాత్మ అని అంటారు. శివ దేవత అని ఎప్పుడు అనరు. శివ పరమాత్మ అని అంటూ ఉన్నారు. వారిని సర్వవ్యాపి అని అనరు. పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యం చేయాలి అంటే రాయి రప్పలలో ఉండి చేస్తారా? దీనినే గాఢాంధకారము అని అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లాని. ఎవరి గ్లాని? వారు శ్లోకమును చదివి అర్థమును వినిపిస్తారు. పిల్లలైన మీరు అక్కడికి వెళ్ళి చూడాలి. మేము దీని అర్థం వివరిస్తాము అని వారితో చెప్పాలి. ఆ తర్వాత వెంటనే కూర్చొని వినిపించాలి. వీరు బీకేలు అని వారు అనుకోరు. భలే తెల్ల డ్రెస్సు ఉన్నా వీరికి ఆ ముద్ర ఏమీ పడలేదు అని భావిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి వినిపించవచ్చు. అంతేకాక దీని అర్థం తెలిపించమని అడగవచ్చు. మొదట వారు ఏమి చెప్తారో గమనించండి. పోతే ఈ చిత్రాలన్నీ వివరంగా అర్థం చేసుకునేందుకు తయారు చేయబడినవి. ఇది అపారమైన జ్ఞానము. సముద్రాన్ని ఇంకుగా చేసుకొని వ్రాసిన అంతం కాదు. అయినా సెకండ్లో తెలిపే విధానం కూడా వినిపించాను. కేవలము తండ్రి పరిచయమునివ్వాలి. అనంతమైన ఆ తండ్రియే స్వర్గ రచయిత. మీరందరూ వారి పిల్లలు, పరస్పరము సోదరులు. కనుక మీకు కూడా తప్పకుండా స్వర్గ రాజ్యం ఉండాలి. అయితే అందరికీ లభించదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఇతరులందరూ వారి వెనుక వస్తారు. ఇది చాలా సులభమైతే అర్థం చేసుకోరు. బాబాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకానొక రోజు వేశ్యలు మొదలైన వారందరూ కూడా వచ్చి వింటారు. వెనుక వచ్చేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు.
వేశ్యలున్న చోటికి కూడా ఎవరైనా వెళ్ళి సేవ చేయవచ్చు. దేహ అభిమానం ఉన్నందువలన చాలామందికి అక్కడికి వెళ్ళాలి అంటే సిగ్గు అవుతుంది. బాబా వేశ్యలకు కూడా అర్థం చేయించండి అని చెప్తూ ఉన్నారు. భారతదేశ పేరు ప్రతిష్టలను వారు క్రింద పడేశారు. ఇందులో ముఖ్యంగా యోగ బలం కావాలి. పూర్తి పతితంగా ఉన్నారు. పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి. ఇప్పుడు ఆ యోగ బలము కొంత తక్కువగా ఉంది. కొంతమందిలో జ్ఞానం ఉంది కానీ యోగం తక్కువగా ఉంది. ఇది కష్టమైన సబ్జెక్ట్. ఇందులో పాస్ అయినప్పుడు యోగ సబ్జెక్ట్లో వేశ్యలను ఉద్ధరించగలరు. మంచి మంచి అనుభవి మాతలు వెళ్ళి అర్థం చేయించాలి. కన్యలకైతే అనుభవం ఉండదు, మాతలు అర్థం చేయించగలరు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ మొత్తం ప్రపంచమే శివాలయం అయిపోతుంది. సత్యుగాన్ని శివాలయం అని అంటారు. అక్కడ అపారమైన సుఖం ఉంది. వేశ్యలకు కూడా ఇలా తెలపండి. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవుతాము అని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి. ఇటువంటి పతితులను పావనంగా చేసే ఖడ్గం చాలా పదునుగా ఉండాలి. బహుశా దీనికి ఇంకా కొంత ఆలస్యం ఉంది. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. సేవా కేంద్రాలలో ఉంటారు. అందరూ ఏకరసంగా లేరు అని బాబాకు తెలుసు. సర్వీస్ చేసేందుకు ఎవరైతే వెళ్తారో వారిలో రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. కనుక ఎవరికైనా అర్థం చేయించున్నప్పుడు మొదట తండ్రి పరిచయమునే ఇవ్వండి. తండ్రినే మహిమ చేయండి. ఇన్ని గుణాలు తండ్రిలో తప్ప ఇతరులెవ్వరిలో ఉండవు. వారే మనల్ని గుణవంతులుగా చేస్తారు. తండ్రియే సత్యుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు ఇది సంగం యుగం. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. ఆత్మలైనా మీకు కూర్చొని అర్థము చేయిస్తారు. శరీరం ఆత్మదేనని అర్థం చేయిస్తారు. ఎంతవరకు అర్థం చేసుకుంటూ ఉన్నారు వారి ముఖం చూస్తూనే తెలిసిపోతుంది. మీరు చెప్తూ ఉంటే ఎవరైనా ఉదాసీనంగా ఉంటే వారి ముఖమే మారిపోతుంది. ఆత్మగా భావించి కూర్చుంటే ముఖం కూడా బాగుంటుంది. ఇది కూడా అభ్యాసం అవుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు ఇంత ఉత్సాహంగా ఉండలేరు. ఎందుకంటే ఎన్నో చిక్కు వ్యవహారాలలో తగులుకొని ఉంటారు. పూర్తిగా అభ్యాసం చేసినప్పుడు నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ పక్కాగా ఉంటారు. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఆత్మ ఎంతగా యోగంలో ఉంటుందో అంత పావనంగా అవుతుంది. సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు కావున చాలా సంతోషం ఉండేది. ఇప్పుడు సంగం యుగంలో మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అనంతమైన తండ్రి లభించారు. ఇంకేం కావాలి? తండ్రిపై సమర్పణం అవ్వాలి. ధనవంతులు ఎవ్వరో ఒకరు అతి కష్టం మీద వస్తారు. పేదవారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. నాటకమే అలా తయారై ఉంది. నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. కోట్లల్లో ఏ ఒక్కరూ విజయమాలలోని మణిగా అవుతారు. పోతే ప్రజలు నెంబర్ వారుగా తయారు అయ్యే తీరాలి. అనేక మంది తయారైపోతారు. ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. పూర్తి రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. మిగిలిన వారంతా తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మీ ఆహార పానీయాలు కూడా బాగుండాలి. నేను ఫలానా వస్తువు తినాలి అనే ఆశ ఎప్పుడు ఉంచుకోరాదు. ఈ ఆశలన్నీ దేహ అభిమానంలో ఇక్కడే ఉంటాయి. బాబా పెద్ద పెద్ద వానప్రస్థుల ఆశ్రమాలు చూశారు. చాలా శాంతిగా ఉంటారు. ఇక్కడైతే ఈ అనంతమైన విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. చివరిలో వచ్చే వేశ్యలు, గణికలు మీకంటే తీక్షణమైపోతారు. చాలా ఫస్ట్ క్లాస్ పాటలు పాడతారు. ఆ పాటలు వింటూనే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతుంది. ఎప్పుడైతే మీరు ఇలా క్రింద పడిన వారికి అర్థం చేయించి శ్రేష్టంగా చేస్తారో అప్పుడు మీ పేరు కూడా చాలా ఉన్నతం అవుతుంది. వీరు వేశ్యలను కూడా ఇంత శ్రేష్టంగా తయారు చేస్తారు అని అందరూ అంటారు. మీరు స్వయంగా ఇలా అంటారు, మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మేమే దేవతలుగా క్షత్రియులుగా అవుతాం. వీరేమైనా కొంత ఉన్నతిని పొందుకుంటారా లేదా అని బాబా ప్రతి ఒక్కరిని గమనించి తెలుసుకోగలరు.
వెనుక వచ్చేవారు ముందు వారి కంటే ముందుగా పైకెక్కిపోతారు. పోను పోను మీరు ఈ విషయాలన్నీ చూస్తారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు. క్రొత్త పిల్లలు సర్వీస్లో ఎంతో ఉత్సాహంతో ఎగురుతూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పతితులను పావనంగా చేసి సేవ చేయండి. గణికలకు వేశ్యలకు జ్ఞానం ఇవ్వండి. క్రింద పడిన వారిని లేవనెత్తండి. అంటే క్రింద స్థాయిలో ఉన్న వారికి కూడా జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతంగా చేయాలి. వారిని ఉద్ధరించండి. అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. సెకండ్ పాయింట్, స్వీయ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ మేము ఆత్మలము, ఆత్మలతో మాట్లాడుతున్నాము అని అభ్యాసం చేయండి. తండ్రి స్మృతిలో ఉంటే పావనంగా అవుతారు. వరదానం, అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేసి చేయించే సంతుష్ట మణిభవ. అనాది మరియు ఆది స్వరూపాలను స్మృతిలోకి తీసుకురండి మరియు అదే స్మృతి స్వరూపంలో స్థితమైపోతే స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేయించగలరు. అసంతుష్టతకు కారణము అప్రాప్తి. మీ స్లోగన్ పొందాల్సినదంతా పొందేశాము, తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా వారసత్వానికి అధికారిగా అవ్వడం. ఇటువంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమణులుగా ఉంటారు. స్లోగన్, తండ్రి సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడము, కోరడము మరియు చేయడం, ఈ 3 విషయాలలో సమానత ఉండాలి. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. వరదాని రూపము ద్వారా సేవ చేసేందుకు ముందు స్వయంలో శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. పూర్తి రోజంతా శుద్ధ సంకల్పాల సాగరం యొక్క లోతులలోకి వెళ్ళి సైలెన్స్ స్వరూపంగా అవ్వండి. మీ యొక్క డీప్ సైలెన్స్ స్థితి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది. మీరు స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాగా అనుభవం చేస్తారు. ఓం శాంతి.